లవ్ జిహాద్ గురించి. భారతదేశం నుంచి తరిమి కొట్టాల్సింది, ప్రతి హిందువు జాగరూకతతో ఉండవలసింది. లవ్ జిహాద్ ఒకటి, కన్వర్షన్స్ పేరుతో ఇంకొక మతం చేస్తున్న ఈ రెండింటికి హిందువులు చాలా స్ట్రాంగ్గా వాటికి రియాక్ట్ కావాలి. రియాక్ట్ కావాలంటే మీరు హిందువుగా ముందు స్ట్రాంగ్ అవ్వాలి. నా తల్లి గురించి నేను గొప్పగా తెలుసుకుంటే, నా తల్లి గొప్పదని తెలుసుకుంటే, నీ తల్లి కాదు పక్క తల్లి ఒకటి ఉందని అనే ఎవడు మిమ్మల్ని లోపరుచుకునే ప్రయత్నం చేసినా కూడా నా తల్లి అందరికంటే పూజనీయురాలు అని ప్రపంచానికి చెప్తాడు. నీ తల్లి గొప్పతనం గురించి నువ్వు తెలుసుకోకపోతే పక్కింటి తల్లి గురించి అవతల వాడు ప్రచారం చేయడానికి సిద్ధపడతాడు. అందుకని నీ తల్లి గొప్పతనం గురించి గుర్తెరుగు, పక్క తల్లిని వదిలేసి నీ పిల్లల్ని సంరక్షించుకో, వాళ్ళతో ప్రతిరోజు గడుపు. నీ గురించి, నీ భార్య గురించి, నీ గురించి, ఆ పిల్ల తల్లి గురించి, నీ గురించి, నీ దేశాన్ని గురించి నీ పిల్లలకి నిరంతరం చెప్తూ ఉండు. మన దేశం గొప్పతనం గురించి చెప్తూ ఉండు. ఎవడైతే లవ్ జిహాద్ పేరుతో మన దగ్గరకు మధ్యలోకి వస్తున్నాడో వాడి యాటిట్యూడు, వాడి లక్ష్యం గురించి కూడా వీళ్ళకి చెప్పు. తర్వాత ఎంతమంది ఈ లవ్ జిహాద్లో పడి ఎంతమంది మోసపోతున్నారో ఆ వీడియోలు పిల్లలకి చూపించండి. ఒక్కసారి ఎప్పుడు స్వామి వివేకానంద అంటుండేవాడు, ఎక్స్ప్రెషన్స్తో అంటూ ఉండేవాడు ఆయన, ఎక్స్ప్రెషన్స్తో చెప్తూ ఉండేవాడు ఆయన. 100 మెట్లు ఎక్కాలంటే ప్రతి మెట్టు ఎక్కాల్సిందే. 100వ మెట్టు మీద నువ్వు ఉండాలంటే ప్రతి మెట్టు నువ్వు ఎక్కాల్సిందే. అక్కడి నుంచి నువ్వు మొదటి మెట్టుకు రావాలంటే ఒక్క మెట్టు జారితే చాలన్నాడు. అందుకని జారద్దు. మన జాతి యాటిట్యూడ్ ఒకటి ఉంది, దాన్ని కాపాడుకుందాం. మిక్స్ చేసేయద్దు. ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. మిక్స్ చేసేయద్దు. ఈ మిక్సింగ్ని మనం హైబ్రిడ్ అని మాట్లాడుతున్నాం. కానీ ఇది నా అభిప్రాయాలు చెప్తున్నాను. మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. మిమ్మల్ని నేను ఎలా గుర్తుపట్టాలి సార్ అని అడిగేవాడు ఫోన్లో. నేను చింత చెట్టు కింద గులాబీ రంగు షర్ట్ వేసుకుని ఉంటాను, అలా గుర్తుపట్టచ్చు అని. అప్పుడు గులాబీ రంగు అంటే ఒక రంగు ఉండేది. ఇప్పుడు గులాబీ రంగు అంటే చెప్పండి, నల్ల గులాబీ, తెల్ల గులాబీ, పచ్చ గులాబీ, బ్లూ గులాబీ. గులాబీకి రంగు లేకుండా చేసేశారు. దాని ఉనికిని, దాని అస్తిత్వాన్ని నాశనం చేసేశారు. అంటే ప్రకృతి ఏదైతే ఒక ధర్మాన్ని ఇచ్చిందో ధర్మాన్ని పాడు చేసి దానికి హైబ్రిడ్ అని పేరు పెట్టి, మీరు హైబ్రిడ్ రుచులు కూడా చూడండి, దానికి రుచే ఉండదు. ఇంట్లో 25 మంది వస్తే 25 మంది ఆ కూర వండుకుని తినగలిగే ఒకే ఒక్క వంకాయ ఇంటికి తెచ్చుకొని ఇంతలా వంకాయ రుచి ఉండదు. అందుకని కదా ఇప్పుడు మీ దేశవాళి అనే పేరుతో, తర్వాత ఇంకొకటి ఏమిటి, ఎరువులు వేసి పండించకుండా మళ్ళీ ఆ స్థితికి వెళుతున్నాం చూడండి. సో అందుకని ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. దాని టేస్ట్ వేరు, దాని గుణం వేరు, దాని సామర్థ్యం వేరు, దాని రూపం వేరు, దాని అస్తిత్వం వేరు, దాని పవర్ వేరు. దాన్ని కోల్పోవద్దు, మిక్స్ చేసేది ఇట్లా. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.